వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అయితే అన్ష, యాజ్ యూ ఆల్ నో. సో ఈరోజు థీమ్ ఏంటంటే వెయిట్. సో సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే తొందరగా చేసేసుకోండి. సో ఇప్పుడు థీమ్ ఏంటంటే మా విలేజ్ వ్యూస్ మీకు చూపిస్తాను. చూడండి మా విలేజ్ వ్యూస్. ఇక్కడ కాలవొడ్డు ఉంది, కాలవొడ్డు అవన్నీ ఉన్నాయి. సో సో గైస్ ఇక్కడైతే బిల్డింగ్స్ ఉన్నాయి పెద్దవి, మీకు కనిపిస్తుందో లేదో. సో మా ఇంటి పక్కన అయితే కొత్త ఇల్లు కడుతున్నారు గైస్. సో ఇప్పుడే బఫెల్లో స్నానం చేసి వస్తున్నాం ఇక్కడ లేక్ లో. ఇప్పుడు కాదనమాట, మా నాన్నమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ ఇల్లు, అంటే మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు. సో ఈ ప్లేస్ ఎక్కడ లొకేట్ అయ్యిందంటే మన ఖమ్మంలోనే. సో గైస్ ఈ విలేజ్ ప్రత్యేకత ఏంటంటే ఈ విలేజ్ పక్కనే కాలవొడ్డు ఉందన్నమాట, మన డ్యామ్. కాలవొడ్డు డ్యామ్ పేరు తెలియదు, ఇక్కడ డ్యామ్ కూడా ఉంటుంది. సో 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 గైస్ ఇక్కడ అప్పుడప్పుడు ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి ఈ డ్యామ్ వల్ల. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాయన్నమాట. సో గవర్నమెంట్ చాలా హెల్ప్ చేసింది అనమాట. సో థ్యాంక్ యూ గవర్నమెంట్. వ్యూస్ చూసేయండి మరి. ఆ రైజింగ్ సన్ని చూసేయండి గాయస్. ఇప్పుడు మా విలేజ్ లో సన్సెట్ టైం అంటే. సో గాయస్ మీకు ఒక విషయం చెప్పాలి, మా అక్క అయితే బిహైండ్ ద సీన్స్ తీసింది, అది కూడా చూడండి మీరు. ఫస్ట్ అది చూసి ఇది చూడండి. దీని లింక్ అయితే డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో ఇస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ మినీ బ్లాగ్ నచ్చింది అని. సో గాయస్ నేను అనుకుంటున్నా మీరైతే నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారని. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి బ్లాగ్స్ చాలా పెడతా. లేక్స్ దగ్గరికి వెళ్ళింది, రివర్ దగ్గరికి, డ్యామ్స్ దగ్గరికి. ఓకేనా? సో బాయ్ గాయ్స్. బిహైండ్ ద సీన్స్ చూసేయండి. సో గాయ్స్ ఈ వీడియోని వాచ్ చేసినందుకు మీకు థ్యాంక్ యూ.